ఈ హ్యావ్ని హ్యాస్ని ఉపయోగించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం రిఫరెన్స్ షుడ్ నాట్ బి గివెన్ అన్నట్టు. అంటే టైం రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా చెప్పాలి ఎప్పుడైనా కానీ. మరి టైం రిఫరెన్స్ ఇవ్వకుండా చెప్పాలి కానీ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని కొన్ని ఉంటాయి, వాటిని ఇవ్వచ్చు. వాటిని మనము కీవర్డ్స్ కింద తీసుకుంటాము. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, సో ఫార్, టిల్, ఫర్, సిన్స్, అప్ టు, అంటిల్ అని చెప్పి ఈ రకంగా మనము ఎవర్ బిఫోర్, ఎవర్ సిన్స్ అని చెప్పి ఈ రకంగా మనం యూజ్ చేస్తుంటాం అన్నట్టు. అంటే ఇంతకు ముందే నేను నా ఫ్రెండ్ని కలిశాను చెప్పాలనుకోండి, జస్ట్ నౌ ఆర్ జస్ట్ బిఫోర్ ఐ హ్యావ్ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. నా చిన్ననాటి బాల్యమిత్రుని నేను కలిశాను, నా బాల్యమిత్రుని అని చెప్పడానికి ఇంతకు ముందే అని చెప్పినప్పుడు. కానీ ఇక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వలేదు, అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంకి మనం రిఫరెన్స్ ఇవ్వట్లేదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. We are not supposed to give a particular time reference when we are using have and has and verb in the past participle form. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్, పీకే అంటే పవన్ కళ్యాణ్, పిఎస్ పీకే అంటాం కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్. ఇప్పటి వరకు అతను 25 సినిమాల్లో నటించాడు అని చెప్పడానికి తెలుగులో మనకు ఒకటే ఆప్షన్ ఉంది. మరి ఇంగ్లీష్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్. యాక్టెడ్ అని చెప్పొచ్చు, హ్యాస్ యాక్టెడ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, వి టుక్ కరోనా వ్యాక్సిన్ రాకముందే మేము వైరస్ రాకముందే కరోనా వ్యాక్సిన్ అనేది ముందస్తు నివారణ చర్య కింద తీసుకుంటున్నాం కదా. వి టుక్ కరోనా వ్యాక్సిన్, దాన్ని ఈ రకంగా కూడా చెప్పొచ్చు, వి హ్యావ్ టేకెన్ కరోనా వ్యాక్సిన్. ఎందుకు? యూదే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. మీరు ఇలాగే మనం 129 పేజీలో కూడా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి చూపించాలి. ఆ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఐ రిలీజ్డ్ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. నేను వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ని రిలీజ్ చేశాను. తెలుగులో ఒకటే ఆప్షన్ ఉంది. బట్ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ రిలీజ్డ్ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కూడా చెప్పొచ్చు. ఐ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ యూజ్ చేస్తున్నాం.